నా అన్వేష్ అంటే ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్నటువంటి ఒక ప్రపంచ యాత్రికుడు అనే పేరుతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వింతలు, అక్కడ ఉన్నటువంటి విశేషాలను పంచుతూ ప్రతి ఒక్కరికి దగ్గరైనటువంటి వ్యక్తి అంటే నా అన్వేష్. ఈ ప్రపంచ యాత్రికుల్లో ఎక్కువగా కనెక్ట్ అయిందంటే ఇతనే. ఎన్నో వీడియోలు చేశాడు. సో తన గురించి చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా తన భాషను చూసి మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి కొన్ని చైనా సిరీస్లు కానీ లేదంటే కొన్ని మన దేశానికి పనికొచ్చేటువంటి మన యువతకు ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని విషయాలు చెప్పడంతో చాలా మందికి కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అయినప్పుడు అతను చాలా సక్సెస్ఫుల్ గా అతని కోసం చాలా మంది అభిమానులు వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా అతని కోసం అతన్ని కలవాలని చెప్పేసి వెయిట్ చేశారంటే అతిశయోక్తి కాదు. అంటే అంత మందిని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి రాను 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 కొన్ని విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఆయన చేసే వీడియోల కంటే వివాదాలు ఎక్కువగా సృష్టించడం మొదలు పెట్టాడు. గతంలో బెట్టింగ్ యాప్స్ పైన చేస్తున్నటువంటి పోరాటానికి కృషి ఫలితంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా మాట్లాడాడు. ప్రమోషన్ చేసే వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడుతూ మీరు మంచి పని చేస్తున్నారని చెప్పేసి మెచ్చుకోవడంతో అక్కడి నుండి మొదలైనటువంటి నా అన్వేష్ ఇక ప్రతి ఒక్క యూట్యూబర్ ని వదలలేదు. ఎవరైతే ఎంతమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదించారో చెప్తూ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిట్టడం మొదలు పెట్టాడు. సో అక్కడి నుండి కొద్దిగా నెగటివ్ గా స్టార్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేశాడు. తను పోరాటం మంచిదే కానీ ప్రతి ఒక్కరిని అలా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి సున్నితంగా కొంతమంది నెటిజన్లు అతనికి మెసేజ్లు పెట్టారు. అయినా వినకుండా 150 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి అతను నీతులు వల్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో పోనీలే అని చెప్పేసి చాలా మంది వదిలేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా అన్వేష్ హిందూ దేవతల పైన తిట్టినటువంటి మాటలకు నెటిజన్లంతా కూడా అతన్ని అన్ఫాలో చేస్తున్నారు. అతను చివరికి దిగి వచ్చి నేను అలా అనలేదు ఇలా అన్నాను అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ తను బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. అంత ఎదిగిన వాడు ఇలా తయారయ్యాడేంటి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. సో అసలు వివాదం ఏంటి అనేది చూద్దాము. హైదరాబాద్ లోని లులు మాల్ కు నిధి అగర్వాల్ వచ్చింది. ఆమె వచ్చిన విషయాన్ని తెలుసుకొని చాలా మంది పోకిరీలు, మంచి వాళ్ళు, అభిమానులు అక్కడికి వచ్చారు. విపరీతమైనటువంటి అభిమానులు అక్కడికి రావడంతో సెక్యూరిటీ చేతులు ఎత్తేసింది. సో ఆమె ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిపోదామని ప్రయత్నం చేస్తుండగా చాలా మంది అభిమానులు ఒక్కసారిగా మీద పడే ప్రయత్నం చేశారు. ఆమె భయాందోళనకు గురైంది. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి ఉన్న సెక్యూరిటీ సరిపోకపోవడంతో చాలా మంది పోకిరీలు ఆమెతో ఫోటో దిగడానికి కొంతమంది, ఆమె బట్టలను తీయడానికి కొంతమంది, ఆమె పైన చేతులు వేయడానికి కొంతమంది ఆమెను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఎలాగో అలాగా తన పర్సనల్ సెక్యూరిటీ ద్వారా కారులో వెళ్లిపోయింది. ఆ కారులో వెళ్తున్నప్పుడు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి తను అనుకుంటున్న సమయంలో ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలోకి రావడంతో చాలా మంది ప్రజలు కూడా సినీ అభిమానులే కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీ కానీ అమ్మాయిల భద్రత గురించి మాట్లాడుకునేటువంటి తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. ఏంటి ఈ పోకిరీలు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో హీరో శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాకి సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ కు మైక్ ఇవ్వబోతుండగా మీరు చాలా అందంగా ఉన్నారు, చీరకట్టులో బాగున్నారని చెప్పి ఆ మైకును తీసుకొని హీరోయిన్లకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి చెప్తూ 2 బూతులు మాట్లాడాడు. మీరు చీరకట్టులో బాగుంటారు, బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చాలా మంది పోకిరీలు ఇలా మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సినిమాల్లో మీరు వేసుకునేటువంటి డ్రెస్సుల గురించి కాదు కానీ బయటకి వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ సూచనలు చేశాడు. అందులో 2 బూతు పదాలు మాట్లాడాడు. దానికి ఇమ్మీడియట్లీ గా రియాక్ట్ అయినటువంటి అనసూయ, చిన్మయులు రెచ్చిపోయారు శివాజీ పైన. సో అక్కడ ఇమ్మీడియట్లీ గా శివాజీకి సంబంధించినటువంటి అభిమానులే కానీ మహిళల పైనటువంటి జరుగుతున్నటువంటి విషయాల గురించి చాలా మంది మహిళలు, తల్లిదండ్రులు కూడా అనసూయను, చిన్మయిని తిట్టారు. సో ఈ విషయం నడుస్తుండగానే మళ్ళీ శివాజీ క్షమాపణ చెప్పాడు. నిజంగా నేను అన్న పదాలు కరెక్ట్ కాదు, నేను క్షమించమని అడుగుతున్నాను చెప్పేసి అన్నాడు. అక్కడితో ఆగిపోతుంది అనుకున్న సమయంలోనే మహిళా కమిషన్ అతనికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ చేసిన సమయంలో నాగబాబు గారు అతను ఎంటర్ అయ్యాడు. ఆడపిల్లలను అనే హక్కు నీకు లేదు, ఆడపిల్లల స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఇష్టం, మీరెవరు అనడానికి అని చెప్పేసి తను అనగానే ఇమ్మీడియట్లీగా నెటిజన్లు మళ్ళీ నాగబాబును తిట్టిపోశారు. సో ఇలా జరుగుతున్న సమయంలోనే శివాజీ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. వాళ్ళు చేసినటువంటి సూచనలు స్వీకరించాడు. అతను కూడా చెప్పాడు ఎలా అనాల్సి వచ్చిందని చెప్పేసి. కానీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. భవిష్యత్తులో కూడా మీరు ఆడపిల్లలను ఇలా అనకూడదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో బయటకు వచ్చిన తర్వాత తను ఆవేదన వ్యక్తం చేశాడు. నేను చిన్నవాడిని కాబట్టి నా పైన ప్రతాపం చూపిస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ కాకపోతే నేను నా వ్యవసాయాన్ని
చేసుకొని బతుకుతానని చెప్పేసి చెప్పాడు. అక్కడితో ఆగిపోతుంది అనుకున్న సమయంలోనే నా అన్వేష్ ఎంటర్ అయ్యాడు. అతను ఏం చేశాడు, సినిమా ప్రమోషన్ కోసం హీరోయిన్ల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, కరెక్ట్ కాదు అని చెప్పేసి బూతులతో రెచ్చిపోయాడు. అప్పటికే రగిలిపోతున్నటువంటి అభిమానులు కొద్దిగా శుతిమెత్తగా వార్నింగ్ ఇస్తున్నటువంటి సమయంలోనే గరికపాటి నరసింహారావు గారు తన ప్రవచనాలతో చాలా మందికి అవేర్నెస్ చేస్తూ ఉంటాడు. చాలా మంది వింటూ ఉంటారు. చాలా మంది ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో తిరుగుతూ అక్కడ అవి ఇవి చూపిస్తూ ఉంటారు, అక్కడ వేరే తిండి తింటూ ఉంటారు అని కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలకి నన్ను అనడానికి నువ్వెవరు అని చెప్పేసి ఇక మనోడు ఎంటర్ అయిపోయాడు. ఎవరు, నా అన్వేష్ గరికపాటిని బూతులతో రెచ్చిపోయాడు. కొన్ని వస్తువులు చూపిస్తూ, కొన్ని ఫ్రూట్స్ ను చూపిస్తూ అవహేళన చేసినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అక్కడి నుండి విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. ఆయనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా అతన్ని తిట్టిపోశారు. వయసులో పెద్దవాడైనటువంటి గరికపాటి నరసింహారావు గారు మన దేశ సంస్కృతిని, మన హిందువుల సంస్కృతిని కాపాడుతూ 10 మందికి అవేర్నెస్ చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవరు అనకూడనటువంటి బూతులు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అతన్ని తిట్టిపోశారు. అయినా కానీ దాన్ని మార్చుకోకుండా మళ్ళీ హిందూ దేవతల పైన తిట్టాడంటే అతను ఏమనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో కానీ అది వ్యతిరేకంగా వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే చాలా మంది అతని ఫాలోవర్స్ కానీ లేకపోతే హిందువులు కానీ అతని పైన మండిపడ్డారు. సీతాదేవి పైన మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగానే మారిపోయాయి. తప్పు తెలుసుకోకుండా మళ్ళీ శివాజీ విషయానికి వచ్చాడు. శివాజీ నా అభిమాని అంట, సో అతనికి క్షమాపణలు చెప్తూ ఉన్నాను, అతను కూడా క్షమాపణలు చెప్పాడు కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నానని వింత మాటలు మాట్లాడాడు. సో ఇక చాలా మంది అతని ఫాలోవర్స్ కూడా అన్ఫాలో అవ్వడం, అన్సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివి జరుగుతున్న సమయంలోనే ఇక అతను తెలుసుకున్నాడు, నేను చేసిన తప్పు మరి చాలా మంది అతనికి చెప్పి ఉండవచ్చు, నువ్వు చేసిన తప్పు హిందూ దేవతల పైన కానీ గరికపాటి నరసింహారావు పైన కానీ ఇలా కొన్ని అనకూడని మాటలు మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదని చెప్పడంతో అప్పుడు మేలుకున్నట్టున్నాడు. నేను అలా అనలేదు, హిందూ దేవతలను కించపరచలేదు, నేను అలా అన్నట్టయితే రాత్రి వర్కల్లో రక్తంగా కొని చనిపోతానని చెప్పేసి వినాయకుని సాక్షిగా చెప్తున్నటువంటి చిల్లర మాటలను చూస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత ఎత్తు ఎదిగిన వాడు ఈరోజు అదే విధంగా డౌన్ ఫాల్ అయిపోయాడు. అందరి చేత తిట్లు పడుతూ ఉన్నాడు. వేల సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేశారంటే అతని వింత మాటలను చూసి, చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇతను ఏం చేశాడు, గతంలో ఉన్నటువంటి యూట్యూబర్స్ ను తిట్టడము, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం కూడా చూసి ఇప్పుడు ఆ యూట్యూబర్స్ అంతా బయటకు వచ్చి ఆయన తత్వంగాని మొత్తం కూడా బయట పెడుతున్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటలను సోషల్ మీడియా వేదికగా అందరికీ చూపిస్తూ ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వాడు ఉండకూడదు, అన్సబ్స్క్రైబ్ చేయాలి, ఇతని పైన కేసులు పెట్టాలి, మన దేశానికి వస్తే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని చెప్పేసి కూడా రెచ్చిపోతున్నారు. సో ఇలా నా అన్వేష్ వరకు వచ్చింది. సో ఏదేమైనా సరే నా అన్వేష్ అనే వ్యక్తి అంటే ఒక ఫేమస్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు అందరూ వింటారనుకుంటున్నావు, కానీ 150 కోట్ల మంది జనాభాకి నువ్వు నీతులు చెప్పాలనుకుంటున్నావేమో, కానీ అది కరెక్ట్ కాదు. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమవుతుంది, చెట్టు పెరుగుతుంది, కాయలు కాస్తున్నాయి, ఆ కాయలు ఏమవుతున్నాయి, కాయలు కాసిన తర్వాత కిందికి చూస్తాయి, అంటే నేలపై పడిపోవడానికి. సో నువ్వు కూడా చెట్టులాగే పెరిగిపోయావు, కాయలు కాసాయి, ఇప్పుడు కింద పడడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ పనేదో నువ్వు చేసుకోకుండా ప్రతి ఒక్కరి విషయంలో ఎంటర్ అవుతూ నీకే నీతులు తెలుసు, నీకే అన్ని తెలుసు అనే విధంగా చేస్తే ఇలాగే ఉంటుంది. ఇక నిన్ను కాపాడే వ్యక్తులు ఎవ్వరూ లేరు. కానీ క్షమాపణలు చెప్పి ఇలాంటి విషయాల్లో ఎంటర్ కావద్దు. నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి వింతలను చూపించుకొని మన దేశంలో ఉన్నటువంటి దేవతామూర్తుల పైన, హిందువుల పైన, ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాల పైన పెద్దవారు ఏదైనా చెప్తే వాళ్ళను తిట్టిపోయడం, ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను ఎలా ఫాలో అవుతారు? ఎంతో మంది భక్తులు కూడా నిన్ను ఫాలో అయ్యారంటే అర్థం చేసుకోండి. ఎంతో మంది హిందువులే కానీ ఎంతో మంది దేవుని భక్తులు కూడా నిన్ను ఫాలో అయ్యారు. ఈరోజు శివాజీ కూడా నిన్ను ఫాలో అయ్యాడంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీ కూడా నిన్ను ఫాలో అయ్యింది. రాజకీయ నాయకులు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారు. అంతటి ఖ్యాతిని తెచ్చుకున్నటువంటి నువ్వు ఈరోజు ఒక చిన్న వివాదంలో ఇరుక్కొని ఈరోజు కింద పడిపోతున్నావు. ఇది నీ స్థాయిని మరింత దిగజార్చినటువంటి విషయమే. సో ఏది ఏమైనా సరే ఒక వ్యక్తికి గౌరవించాలి. వయసులో పెద్దవాడు కాబట్టి అతన్ని గౌరవించే విధంగా మాటలు మాట్లాడి నేను ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్ని చూపిస్తున్నానని చెప్పేసి మాట్లాడితే ఈరోజు నీకు ఇంత ఉండకపోయేది. ప్రతి ఒక్కరిని బూతులతో రెచ్చిపోతే ఏదో ఒక రోజు అనుకుంటాం మనం, నన్ను ఎవరేం చేయలేరు, నేను గ్రేట్ అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు మనం కింద పడే స్థాయి వస్తుంది. ఆ స్థాయిని చూసినప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడే నవ్వుకుంటాం. సో ఇది ఈ వివాదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని కామెంట్ చేయండి. 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.